అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాళేశ్వరంపై ప్రభుత్వం ముందడుగు. బరాజ్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయం. పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్ల పిలుపు. బీసీ రిజర్వేషన్లపై సీఎంతో మంత్రుల భేటీ. ఈ నెల 8న హైకోర్టు తీర్పుపై చర్చలు. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు. మంత్రి పొన్నంతో ఆర్టీసీ ఎండీ భేటీ. మర్యాదపూర్వకంగా కలిసిన నాగిరెడ్డి. శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పిన మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు. రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. సర్కారు కాదిది సర్కస్ అంటూ వ్యంగ్యాస్త్రాలు. కేటీఆర్ కామెంట్ కు ఎమ్మెల్యే అనిరుద్ కౌంటర్. నిరంకుశత్వానికి బీఆర్ఎస్ కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతిదీ రాజకీయం చేయొద్దని హితవు. డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. కొత్త పోలీస్ బాస్ కు అభినందనల వెల్లువ. శాంతి భద్రతలపై రాజీ పడబోమని ప్రకటన. ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం. కృష్ణా జిల్లా గుడివాడలో ఇల్లిల్లు తిరిగిన ఎమ్మెల్యే రాము. లబ్ధిదారులతో ముచ్చటించి యోగక్షేమాలపై ఆరా. ప్రకాశం జిల్లా ఒంగోలులో శరన్నవరాత్రుల వైభవంగా అమ్మవారి 3 కళారాల ఊరేగింపు. ప్రదర్శన చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం. మరో వివాదంలో సినీ నటి డింపుల్ హైతి వేధిస్తున్నారంటూ పని మనుషుల ఫిర్యాదు. కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. ఏలూరు జిల్లాలో గోదావరికి వరద ఉధృతి. 100 ఎకరాల్లో నీట మునిగిన పంటలు. 3 నెలలుగా వీడని వరద కష్టాలు. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు. వరదతో నిండిన ముక్తేశ్వర ఆలయం. నీటిలోనే ఉత్సవమూర్తులకు పూజలు. భద్రాద్రి జిల్లాలో 2 క్వింటాళ్ల గంజాయి సీజ్. ఒకరి అరెస్ట్, మరో 3 నిందితులు పరార్. గంజాయి విలువ 1 కోటి ఉంటుందంటున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా కెరిమెరి వాసుల ఆందోళన. పంచాయతీ రిజర్వేషన్లపై ఆగ్రహం. బీసీలు లేని చోట రిజర్వేషన్ కేటాయింపుపై ఆవేదన. సికింద్రాబాద్ అల్వాల్లో చైన్ స్నాచింగ్. మహిళ మెడలోంచి 4 తులాల బంగారు చైన్ చోరీ. నిందితుడి కోసం పోలీసుల గాలింపు. మెదక్ జిల్లాలో 7 పాయల్లో శరన్నవరాత్రులు. మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం. వరదలతో రాజగోపురంలోనే పూజలు. బెజవాడలో వైభవంగా శరన్నవరాత్రులు. అమ్మవారికి చీర సారే సమర్పించిన ఉత్సవ కమిటీ. దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో స్ట్రెయిట్ కట్ వివాదం. యథాస్థితికి తీసుకురావాలని జాలర్ల డిమాండ్. కలెక్టరేట్ కు వెళ్తున్న వారిని అడ్డుకున్న పోలీసులు. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద ప్రవాహం. నాగార్జున సాగర్ 26 గేట్లు, శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత. జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న ఉత్పత్తి.